తెలంగాణలో వేడుక ఏదైనా నాన్ వెజ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. దావత్ అంటే మటన్, చికెన్ లాంటివి తినాల్సిందే. అందుకే మాంసాహారం తినే రాష్ట్రాల్లో తెలంగాణ టాప్ ప్లేస్లో ఉంది. రాష్ట్రంలో జాతీయ సగటును మించి మాంసం వినియోగిస్తున్నారు. పెళ్లి వేడుక, పుట్టినరోజు పార్టీ, ఇలా తెలంగాణలో ఏ దావత్తు చేసినా ముక్క లేకపోతే బంధాలే ముక్కలైపోతాయని బంధుబలగం మస్తుగా ఉన్న ప్రతి కుటుంబానికి తెలుసు. అలా రాష్ట్రంలో మటన్ ఓ ట్రెడిషన్ గా మారిపోయింది. అందుకే నాన్ వెజ్ వినియోగంలో దేశంలో రాష్ట్రం టాప్ ప్లేస్ లో ఉంది. జాతీయ సగటు కన్నా ఎక్కువగా మాంసాన్ని తెలంగాణ వాసులు లాగించేస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో 70% పైగా ప్రజలు మాంసాహారాన్ని ఇష్టపడుతున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో తేలింది. దేశంలో 16.6% మంది పురుషులు, 29.4% మంది మహిళలు తప్ప మిగిలిన వారంతా నాన్ వెజ్ ప్రియులేనని సర్వే చెబుతోంది. ప్రతి ముగ్గురులో ఇద్దరు మాంసం తినేవారేనని సర్వే తేల్చింది. దేశవ్యాప్తంగా మాంసాహారం తినే రాష్ట్రాల్లో 98.7%తో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. పశ్చిమ బెంగాల్ 98.55%, ఏపీ 98.25%తో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో కేజీ మాంసం ధర 500 నుంచి 600 రూపాయల మధ్య ఉంది. తెలంగాణలో మాత్రం మాంసం ధర 800 నుంచి 1000 రూపాయల వరకు ఉంది. తెలంగాణ వాసులు వారానికి కనీసం 3 సార్లు మాంసాహారాన్ని తింటున్నారని సర్వే వెల్లడించింది. రాష్ట్రంలో 2014-2015లో సగటున ఒక్కో వ్యక్తి సంవత్సరానికి 12.95 కిలోల నాన్ వెజ్ తినక అది 2021-22 నాటికి 21.17 కిలోలకు పెరిగింది. ఇప్పుడు ఆ సగటు 28.5 కిలోలకు చేరింది. ఇదే సమయంలో జాతీయ సగటు మాంసం వినియోగం 7.1 కిలోలు మాత్రమే ఉంది. తెలంగాణలో సగటున ఒక్కో వ్యక్తి తింటున్న 28 కిలోల మాంసంలో 8 కిలోలు గొర్రె, మేక మాంసం ఉంటున్నాయి. అలాగే బీఫ్, పంది మాంసం, చికెన్ తింటున్నారు. జాతీయ పోషకాహార సంస్థ మార్గదర్శకాల ప్రకారం ఏడాదికి ఒక మనిషి 11 కిలోల వరకు నాన్ వెజ్ వినియోగించవచ్చు. గొర్రె, మేక మాంసం వినియోగం ఎక్కువగా ఉండటంతో ఉత్పత్తి సరిపోక ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి సరఫరా అయ్యే మాంసాన్ని హైదరాబాద్లో నిల్వ చేస్తున్నారు. ఇక్కడ నుంచి తమిళనాడు, కర్ణాటక, కేరళ లాంటి దక్షిణాది రాష్ట్రాలకు సరఫరా చేయడంతో హైదరాబాద్ మాంసంకు కేరాఫ్గా మారిపోయింది. మరోవైపు నగరంలో హోటళ్లు, రెస్టారెంట్లు పెద్ద సంఖ్యలో ఉండడంతో వ్యక్తిగత వినియోగం కోసం కూడా కలిపి హైదరాబాద్లో రోజు సుమారు 18,000కు పైగా గొర్రెలను వధిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో చెంగిచెర్ల, జియాగూడ, బోయగూడ, బహదూర్పుర, అంబర్పేట ప్రాంతాలు కబేళాలు ఉన్నాయి. స్థానిక వినియోగం, ఎగుమతుల కోసం వేరువేరుగా వీటిని వినియోగిస్తున్నారు. ఇక్కడ రోజు 6,000 నుంచి 7,000 జంతువులను, రాష్ట్ర వ్యాప్తంగా 45,000 నుంచి 50,000 జంతువులను వధిస్తున్నారు. ఇందులో సగం పైగానే హైదరాబాద్ వినియోగానికే కేటాయిస్తున్నారు. గొర్రెల ఉత్పత్తిలో తెలంగాణ తొలి స్థానంలో ఉంది. అలాగే మాంసం ఉత్పత్తి, వినియోగంలోనూ ముందుంది. బీఫ్ ఎగుమతుల ద్వారా రాష్ట్రానికి ఆదాయం లభిస్తోంది. అదే సమయంలో గొర్రె, మేక మాంసం దిగుమతులు తగ్గించేందుకు స్వయం సమృద్ధి సాధించే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రాష్ట్రంలో మాంసం వినియోగం రాను పెరుగుతోంది. డిమాండ్ను అందుకునే ప్రయత్నాల్లో భాగంగా ప్రస్తుతం గొర్రె, మేక ద్వారా వస్తున్న మాంసం పరిమాణాన్ని పెంచాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటికి సరైన ఆహారం అందించడం ద్వారా దిగుబడి రెట్టింపు చేసే దిశగా కృషి చేస్తున్నారు.